హలో అండి, హాయ్ అందరికీ. ఏం చేస్తున్నారు? ఈరోజు నా స్టైల్లో టమాటా రసం ఎలా చేయాలో చూద్దాం. ఇప్పుడు నా ఛానల్లో మీరు చూస్తున్నారు టమాటా రసం. ఫస్ట్ దీనికోసం చింతపండు కొంచెం నీళ్ళల్లో కొంచెం ఇట్లా ఉంచేసి, ఉల్లిపాయ, పచ్చిమిరపకాయలు, టమాటా, ఇప్పుడు చూపించాను కదా మీకు టమాటాలు, పచ్చిమిరపకాయలు, ఉల్లిపాయలు, చింతపండు ఇంత చిన్న గోలి సైజ్ అంత చింతపండు నీట్గా కడిగేసుకొని, చింతపండు, టమాటాలు, ఉల్లిపాయ, పచ్చిమిరపకాయలు, ఎండుమిరపకాయలు 4, కొన్ని ధనియాలు, కొంచెం జీలకర్ర, కొంచెం మిరియాల పొడి, కొంచెం అల్లం వెల్లిపాయ కొంచెం రోట్లో కచ్చిపిచ్చిగా దంచుకుందాం. అట్లా రోట్లో ఇట్లా కచ్చిపిచ్చిగా దంచుకున్న అల్లం వెల్లిగడ్డ అట్లా వేసుకోవాలి. కొంచెం కొత్తిమీర కాడలతో, కొంచెం కరివేపాకు, కొంచెం పసుపు, సాల్ట్ తగినంత, ఇప్పుడు ఇవన్నీ వేసి బాగా తీసుకోవాలి. ఇట్లా మెత్తగా అయ్యేదాక. ఇట్లా టమాటా రసము, ఉల్లిపాయ, పచ్చిమిరపకాయలు, జీలకర్ర, మిరియాలు, ధనియాలు, కొత్తిమీర, కరివేపాకు, ఎండుమిరపకాయలు, చింతపండు ఇవన్నీ ఇట్లా ఆ రసం అంతా ఇట్లా మెత్తగా పిసికేసుకోవాలి. చేతితో బాగా పిసుకుంటే బాగుంటుంది. ఇట్లా మెత్తగా పిసిక్కున్న తర్వాత దీంట్లో వాటర్ పోసుకోవాలి. ఇప్పుడు అన్ని దాంట్లో కలిపి అన్నీ మంచిగా పిసికేసుకున్నాం కదా, మెత్తగా అయిపోయింది. దీంట్లో వాటర్ పోసుకున్నాము, అన్నీ వేసేసుకున్నాము. ఇంకా మనం వేసుకోవడానికి ఏమీ లేదు. కారం అయిన అవసరం లేదు. ఎండుమిరపకాయలు, పచ్చిమిరపకాయలు, ఈ ధనియాలు, జీలకర్ర, మిరియాలు, ఈ ఘాటు సరిపోతుంది. ఇప్పుడు గ్యాస్ ఆన్ చేసుకుందాము. గ్యాస్ ఆన్ చేసుకొని ఇది స్టవ్ మీద పెట్టేసిద్దాం. స్టవ్ మీద పెట్టేసి ఒక 10-15 మినిట్స్లో మనకి రసం రెడీ అయిపోతుంది. తర్వాత చూద్దాం. ఇట్లా మసిలేటప్పుడు కొంచెం కొబ్బరి పొడి వేసుకుంటే చాలా టేస్ట్ ఉంటుంది. తాలింపుకి చిన్న తాలింపు కళాయి పెట్టుకొని ఆయిల్ పోసుకుందాం. ఆయిల్ హీట్ ఎక్కింది. ఆయిల్ హీట్ ఎక్కిన తర్వాత ఆవాలు, జీలకర్ర, ఎండుమిరపకాయలు, వెల్లుల్లిపాయలు ఎండుమిరపకాయలు వేగిపోయినాయి కదా. ఇప్పుడు కరివేపాకు వేసుకోవాలి. కరివేపాకు వేగిపోయింది, తాలింపు వేగిపోయింది. ఇప్పుడు రసంలో కొంచెం కొత్తిమీర వేసుకొని ఈ తాలింపు దాంట్లో వేసేసుకుందాం.
ఇప్పుడు రసం రెడీ అయిపోయింది. తాలింపు వేసాం కదా, మూత పెట్టేసుకుందాం. అయిపోయింది. ఇప్పుడు ఈ మూత పెట్టేసుకుందాము. తాలింపు ఫ్లేవర్ బయటికి వెళ్ళిపోకుండా చక్కగా పట్టి ఉంటుంది. చూసారు కదా మా స్టైల్లో టమాటా రసం వేడివేడిగా ఎంత బాగుందో. చిట్టమ్మ వంటలు ఈరోజు మన స్పెషల్ టమాటా రసం. అందరూ తప్పకుండా ట్రై చేస్తారనుకుంటున్నాను. ప్లీజ్ లైక్ చేయండి, ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. లైక్స్ రావట్లేదు. లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి ఛానల్ని. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చిట్టమ్మ వంటలు. థ్యాంక్ యూ. టేస్టింగ్ టైము రసము టమాటా చారు. ఎలా ఉందో మీకు టేస్ట్ చెప్తారు. మీరు కూడా ట్రై చేయండి. టమాటా రసం దేని కాంబినేషన్కైనా సూపర్ ఉంటుంది. చికెన్, ఆలు. సూపర్. మీరు కూడా ఇంట్లో ట్రై చేసి ఎలా ఉందో కామెంట్లో తెలియజేయండి. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు చిట్టమ్మ వంటలు. థ్యాంక్ యూ.